ఆయన గురించి ఇంకొంచెం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక సాధారణ సదానందన్ మాస్టర్ ఒక అసాధారణ జీవన గాథ అని చెప్పొచ్చు ఆయనది. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు వామపక్ష విద్యార్థి విభాగం కదా, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అందులో యాక్టివ్గా ఉండేవాళ్ళు. అయితే కాలక్రమేణా ఆయన విద్యార్థిగా ఉండగానే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారారు. అయితే దాన్ని ఓర్చుకోలేకపోయారు, అక్కడ ఉన్న కమ్యూనిస్టు గూండాలు ఓర్చుకోలేకపోయినారు. తమ భావజాలాన్ని వీడి తమ మార్గాన్ని వీడి ఆర్ఎస్ఎస్ లో చేరాడని చెప్పి తట్టుకోలేక తన చెల్లెలి పెళ్లి 1994లో ఆయన 30వ ఏట సోదరి వివాహ పనుల్లో ఉండగా ఊరొస్తుండగా బస్సు దిగి వస్తుండగా గూండాలు పెద్ద ఎత్తున వచ్చిన గూండాలు ఆయన మీద దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టడం మాత్రమే కాదు 2 కాళ్ళను నరికేశారు. ఆ నరికిన ముక్కల్ని ఎక్కడ మళ్ళీ అతికిస్తారో అనేసి వాటి మీద మట్టి, కారము, నీళ్లు కొట్టిపోయారంట. ఎవరు ముందుకు రాలేదు. ఇంక ఇప్పుడే ఇట్లా ఉందంటే కేరళలో నాటి పరిస్థితి ఎట్లా ఉండేదో మీరు ఆలోచించండి. ఇంకా అలాగని భయపడి మళ్ళీ తన భావజాలం నుంచి వెనక్కి వెళ్ళలేదు, మళ్ళీ కమ్యూనిస్ట్ గా మారలేదు. అంత జరిగినా 2 కాళ్ళు పోయినా ఆయన నడక సాగింది, ఇటువైపే సాగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఆయన కొనసాగారు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని సాగిస్తూ స్వయం సేవకుగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఎన్నో చేశారు ఆయన.